హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సాయి పున్న లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టుడే లాగ్ వచ్చేసి కొబ్బరి అన్నం. లెట్స్ ప్రిపేర్. ఈ కొబ్బరి అన్నానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా మనం ఒక కొబ్బరికాయని తీసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోని కొబ్బరి ముక్కలు అన్నీ వేసుకొని అందులోని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ మనం ఈ కొబ్బరి నుండి కొబ్బరి పాలు అనేది సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా, ఆయిల్ అండ్ నెయ్యి, ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి అండ్ కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా అండ్ 2 గ్లాసుల రైస్ని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లోని ఫస్ట్ మనం బిర్యానీ దినుసులు అనేవి వేసుకొని ఒక గరిటతోని ఇవి కొంచెం సేపు వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో ముందుగా సిద్ధం చేసిన ఒక ఆనియన్ అండ్ 4 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని కాసేపటి వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిల్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ఒక స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక గరిటతో ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా సిద్ధం చేసిన 2 గ్లాసుల రైస్ని కూడా వేసుకొని ఈ రైసు మసాలా అనేది కూడా బాగా కలిసేలాగా మనం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని కొద్దిసేపటి వరకు మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల మనకి రైస్ అనేది కొంచెం పొడి పొడిగా అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి పాలు అనేది వేసుకోవాలి. నేను ఈ గ్లాస్తోని 2 గ్లాసెస్ రైస్ వేసుకున్నాను కదండి. ఇప్పుడు అదే గ్లాస్తోని మనం కొబ్బరి పాలు అనేవి ఒక 5 గ్లాసెస్ వరకు ఇందులో వేసుకోవాలి. ఈ కొబ్బరి అన్నానికి మనం ఎంత చిక్కటి పాలు వాడితే అంత మంచి టేస్ట్ అనేది ఈ కొబ్బరి అన్నానికి వస్తుందండి. అలా ఇప్పుడు ఇందులో కొన్ని పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ బిర్యానీ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. సో మనం ఫ్లేవర్ కోసం మాత్రమే కొన్ని ఆకులు వేసుకొని గరిటతో ఒకసారి కలుపుకొని పొంగొచ్చే వరకు దీనిపై మూత పెట్టుకోవాలి. ఇలా కొంచెంసేపటి తర్వాత పొంగొచ్చిన దాంట్లోని ఇప్పుడు మనం ఒకసారి గరిటతో కలుపుకొని ఇందులో మనం కోకోనట్ రైస్ అనేది మంచి టేస్టీగా రావడానికి 1 సగం నెయ్యి అయితే వేసుకొని ఒకసారి గరిట తీసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 20 మినిట్స్ ఉంచితే ఈ రైస్ అనేది మనకి బాగా ఉడికి పొడి పొడిలాడుతూ ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ అనేది పెట్టడం మర్చిపోవద్దు. అందరికీ కూడా బాయ్ బాయ్.